ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారానే దేశ సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలు దోహదపడుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు పూర్తి హక్కులతో వసతి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఖాతాదారులు పోటీ మార్కెట్లో నిలకడగా ఉండేలా ఆధునికీకరణపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారానే దేశ సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం గ్రామ సచివాలయాలు దోహదపడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళపేటలో ఆర్బీకే గంగచోళపేట బట్రువాడ గ్రామాల మధ్య చంపావతి నదిపై 4.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం 30 మంది సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు సేవలందిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు పూర్తి హక్కులతో వసతి సౌకర్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇళ్ల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 112 మంది లబ్ధిదారులకు హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేద ప్రజలకు పూర్తి హక్కులతో కూడిన పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస గ్రామం నుంచి భీమన్నదొర వలస గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా ఈరోజు శంకుస్థాపన చేశారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో పనులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం నియోజకవర్గం గ్రామ ప్రాంత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరం గ్రామంలో స్థానిక అధికారులతో కలిసి 5.10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల జిల్లాలో 10 రోజుల పాటు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పనితీరును మెరుగుపరిచి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిర్వహించనున్న ఎంఎస్ఎంఈ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. నిన్న మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈలను డిజిటల్ వేదిక మీదకు తీసుకువచ్చి నమోదు కాని వ్యాపారులను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉదయం పోర్టల్లో నమోదు చేయటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 2,12,227 మందికి ఈరోజు పోలియో చుక్కలు వేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు భారీ అవగాహన ర్యాలీని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు 950 బూత్లలో పోలియో చుక్కలు అందిస్తున్నామని, 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కాగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 3, 4, 5వ తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ ఎంజే సాదిక్ పేర్కొన్నారు. ఈ రోజు తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని తెలిపారు. విద్యుత్ ఛార్జీల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ ద్వారా ఉచితంగా విద్యుత్తును అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలియజేశారు.
ప్రజా వినియోగిత సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్సార్ జిల్లాలో ఏపీడీసీఎల్ విద్యుత్ భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందజేస్తామని తెలియజేశారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతిలో టోకెన్ల కేంద్రాల ద్వారా సర్వదర్శన టోకెన్లను పెంచనున్నట్టు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమాన్ని ఈరోజు ఆయన నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ చివరి వారం నుంచి భక్తులు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఆన్లైన్ ద్వారా ₹300 టోకెన్లను పెంచుతామని అన్నారు. ప్రత్యేక పర్వదినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు కావలసిన లడ్డూలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారానే దేశ సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలు దోహదపడుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు పూర్తి హక్కులతో వసతి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.